ఇక ఆస్తులు అప్పుల విషయానికొస్తే రాష్ట్ర విభజన జరిగే నాటికి ఏపీ అప్పు 1,53,366 కోట్లు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అదే అప్పు 4,12,228 కోట్లకు చేరింది. 2023 మార్చి నాటికున్న అప్పు 6,38,217 కోట్లు. అంటే గతంలో చంద్రబాబు చేసిన అప్పు 2,60,000 కోట్లయితే వైఎస్ జగన్ చేసింది 2,25,000 కోట్ల అప్పు మాత్రమే. కానీ సంక్షేమం అభివృద్ధిపై ఎన్నడూ లేనంత ఖర్చు చేసిన వైసీపీ సర్కార్ ప్రజల జేబుల్లోకి 2 లక్షల కోట్లకు పైగా వెళ్లేలా చేసింది. ఇక రెవెన్యూ రాబడి పెరుగుదల బాబు హయాంలో 6%, జగన్ హయాంలో 16.7%గా ఉంది. మూలధన వ్యయం బాబు హయాంలో 17,227 కోట్లుగా ఉంటే అది వైఎస్ జగన్ హయాంలో 17,990 కోట్లుగా ఉంది. ఇదంతా అభివృద్ధి కాదా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. అంటే గత ప్రభుత్వాలు కనీస ఆలోచన కూడా చేయని సంక్షేమ పథకాల అమలుతో పాటు గత ప్రభుత్వాల కంటే పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆస్తులు, మౌలిక సదుపాయాల్లో ఎంతో ముందున్నామని